తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కష్టపడి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును తమ ఊరి బ్యాంకులోనే దాచుకుందామనుకున్న మహిళలు దారుణంగా మోసపోయారు. మంగళగిరి మండలము కురగల్లు సొసైటీ సీఈఓ రమేష్ బాబు రైతులు పేదలను 9 కోట్ల రూపాయల మేర ముంచేసి పరారయ్యాడు. పొద్దున్న 6 అయితే సాయంత్రం 7 వచ్చాం. మేము గూడూరు తెలుకుండా మమ్మల్ని ఎందుకు అన్యాయం చేశారు, ఎందుకు ఏమైపోయారు చెప్తాను. మంగళగిరి మండలము కురగల్లు సొసైటీలో సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తోన్న రమేష్ బాబు అనే వ్యక్తి స్థానిక మహిళలు రైతుల వద్ద నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నగదు సేకరించాడు. వాటిని మంగళగిరి జీడీసీసీబీ బ్రాంచ్లో జమ చేయకుండా పక్కదారి పట్టించాడు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు నెల వడ్డీ చెల్లించాడు. ఇప్పుడు ఉన్నట్టుండి పరారయ్యాడు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. 50 ఏళ్ల వయసు పైబడ్డ మహిళలు తమ భవిష్యత్ అవసరాల కోసం, వైద్య ఖర్చుల కోసం తమకు సంబంధం లేదని దాచుకున్న డబ్బు తమకు సంబంధం లేదని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోకాలి ఆపరేషన్ కోసం దాచుకున్న వాళ్ళు ఒకరైతే, బిడ్డలిచ్చిన డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు మరొకరు, పొలం అమ్మగా వచ్చిన వాటిని డిపాజిట్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది. ఇలా ఒక్క కురగల్లు గ్రామంలోనే 104 మంది రమేష్ బాబు దగ్గర డిపాజిట్ చేశారు. తమ డబ్బులు తమకివ్వాలంటూ మంగళగిరి బ్యాంకు ముందు కూర్చుని భోరున విలపిస్తూ ఉన్న మహిళల్ని చూసి స్థానికులు అయ్యో పాపం అనుకుంటున్నారు. ఇంతమంది మహిళల్ని మోసం చేసిన సీఈఓను సొసైటీ అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. తమ డబ్బు తమకు దక్కకుంటే చావు తప్ప తమకు మరో మార్గం లేదని వాపోతా ఉన్న బాధితులతోటి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నాగరాజ్ అందిస్తారు. ఆహార్నిశం కష్టపడి సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా బ్యాంకులో దాచుకుంటే ఆ బ్యాంకులో డబ్బులు ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఫేక్ బాండ్స్ ఇచ్చారు, మీ డబ్బులు లివ్వని చెప్పడంతోనే మహిళలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన మంగళగిరిలో ఉన్న జీడీసీసీబీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు వద్ద ఉన్నామో, దీనికి సంబంధించిన సొసైటీ కొరగల్లులో ఉంటుంది. ఈ కొరగల్లులో డిపాజిట్స్ సేకరించిన రమేష్ బాబు అనే సీఈఓ మొత్తం కూడా ఆ డబ్బులన్నింటినీ పక్కదారి పట్టించాడు. వీళ్ళకి ఇచ్చినవన్నీ కూడా ఫేక్ బాండ్స్ అని తెలియడంతోనే వీళ్ళు బ్యాంకు వద్దకు వచ్చారు. బ్యాంకు వద్దకు వచ్చి కూర్చున్న మహిళలు ఏ విధంగా తమ డబ్బులు కావాలని అడుగుతున్నారో, వీళ్ళ పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. 40 లక్షలు పిల్లల కోసం అక్కడ దాచుకున్నాం. వడ్డీ కూడా తీసుకోవాలి మేము. అసలు ఎట్లా జరిగిద్దని మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారు? ఎన్ని సంవత్సరాల క్రితం డిపాజిట్ చేశారు? 7 నెలలే, మొన్న 7 నెలలు 6 నెలలు అయిందంతే. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? పొలం అమ్ముకున్నామండి, పొలం అమ్ముకున్నామండి. పిల్లల కోసం అందులో పెట్టుకున్నాం. పిల్లలకు కూడా ఇవ్వలేదు. నెలకు బట్టి మొన్న 1వ తారీఖు కూడా ఇచ్చాడు నాకు వడ్డీ. నాకు 23 లక్షలు నేను వేసి, నా డబ్బులు నాకు ఇస్తే చాలండి. ఇది నాకు కావాల్సింది. మేము వేసి అన్నీ దీంట్లో ఉండే కదండి కాగితకాల్లో అన్నీ. నేను బాండ్లు అన్నీ తీసుకుని చదువు సందే లేదు అన్నీ. ఇప్పుడు ఒక 10 రూపాయలు, నేను 10 రూపాయలు తీసుకొని అంటే అతను అట్టా మా పద్ధతి అండి. ఇది నేను 23 వేసా. స్టేట్ బ్యాంక్ దాకా నడవలేక కాళ్ళు నొప్పులు అయ్యా, ఒళ్ళంతా నొప్పులు, నరాల నొప్పులు వచ్చి మేము అసలు నడవలేము. చాకరీ చేసి ఆయకపోయి తెచ్చుకొని కోటాపోయింది. ఆ డబ్బులు దాచుకొని అవి వడ్డీకి ఇస్తే వాళ్ళు తెచ్చి మొన్న ఇస్తే 5 తెచ్చి ఆడేసాను అయ్యా. నేను మాకు అక్కడ దాకా నడవలేక వేసాను నేను. లేకపోతే వేసేదాన్ని కదా, మాకు బ్యాంకులో ఉంది పుస్తకం అక్కడ. ఇక్కడ దిగితే మళ్ళీ ఆడ దాకా నడవాలి. ఏ ఆటోని ఎక్కితే టెండా తీసుకెళ్ళిపోతారా, మాకు చదువు లేదు. అందుకని ఆడేసాను నేను. 3 లక్షలన్నర వేసుకున్నాను. చాకరీ చేసి నాకు పెట్టేవాళ్ళు లేరు. చేసి నెలకి ఇస్తారా ఉన్నారు. 2 నెలల నుంచి అసలు ఇస్తలేదు. ఎవరు చూసేవాళ్ళు లేరు, పని చేయలేదు. ఏమంటున్నారు అసలు అక్కడికి కనపడితే వాళ్ళు అంటానికి. దాదాపు కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఊళ్ళోనే బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ దాచుకుంటే ఉంటాయి అనుకున్నారు. అయితే అమ్మ, ఇప్పుడు మీరు డిపాజిట్ చేసిన డబ్బులు ఏమంటున్నారు? అసలు మాకు కనపడ్డాడు 2 నెలలండి వేసుకుని మేము. పిల్లలు 2 లక్షలు ఇచ్చారు. ఇస్తే దాంట్లో వేసుకున్నాం 4 లక్షలు.
వేసుకుంటే మాకు ఇది కూడా ఇలా మాకు నెల నెలకు వడ్డీ ఇస్తారుగా, ఆ వడ్డీ కూడా ఇలా మీకు బాండ్ ఇచ్చాడా? బాండ్ ఇచ్చాడు. అది డూప్లికేట్ అంట, అందరూ అట్టానే ఉండయండి. పిల్లలు ఇచ్చిన డబ్బులు, అదేవిధంగా పొలం అమ్ముకోగా వచ్చిన డబ్బులు, పిల్లల పెళ్లి కోసమనో లేకపోతే కుటుంబ అవసరాల కోసమనో డబ్బులన్నీ కూడా తీసుకొని దగ్గరలో ఉన్న బ్యాంకు, ఊర్లో ఉన్న బ్యాంకు కాబట్టి అక్కడ డిపాజిట్ చేసుకున్నామని చెప్పి మహిళలంతా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళంతా 104 మంది ఈ కొరగల్లు సొసైటీలో డబ్బులు దాచుకున్నట్లుగా కూడా అర్థమవుతా ఉంది. అయితే మరింతగా దీని మీద విచారణ చేపట్టాల్సి ఉంది. ఇంకా ఎంతమంది అంటే కొరగల్లు, నీరుకొండతో సంబంధించి ఆ 2 గ్రామాలకు సంబంధించిన సొసైటీ ఇది. ఆ సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేయగానే వాటినన్నింటినీ కూడా తీసుకొచ్చి మంగళగిరి శాఖలో ఉన్న ఏదైతే జీడీసీసీ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉండగా రమేష్ బాబు అయితే వాటినన్నింటినీ డిపాజిట్ చేయలేదు. అయితే ఎక్కడికి దారి మళ్లించాడు, దాదాపు 9 కోట్ల రూపాయల్లో ఎంతవరకు తన సొంతానికి వాడుకున్నాడు, మిగతా డబ్బులు ఏం చేశాడు అనేది కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మహిళలంతా కూడా కన్నీరు పెట్టుకుని వెలిపిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9 మంగళగిరి, గుంటూరు జిల్లా. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.